అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున చేసుకోవాలి, ఈ నెలలో ఆ గణనాథుని కొలిచేటువంటి నామం పేరు పీఠం పేరు ఏమిటి, చవితి తిథి ప్రారంభం సమయం ఎప్పుడు, ముడుపు కట్టుకోవడానికి, అలాగే ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసుకోవడానికి పూజ శుభ సమయాలు ఎప్పుడు, ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు ఏమిటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవారుగా పిలువబడే గణేశుణ్ణి పూజిస్తారు. సంపన్నమైన మరియు కష్టాలు లేని జీవితం కోసం ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. ఇంత విశిష్టమైనటువంటి సంకటహార చతుర్థి 2026 సంవత్సరం మార్చి నెల పాల్గొన మాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం చవితి తిథి ప్రారంభం. చవితి తిథి ప్రారంభం చూసుకున్నట్లయితే మార్చి 6, 2026 శుక్రవారము సాయంత్రం 5:53 నుంచి ప్రారంభమయ్యి మార్చి 7, 2026 శనివారము రాత్రి 7:17 వరకు చవితి తిథి ఉంటుంది. పంచాంగ ప్రకారము 2026 సంవత్సరము మార్చి నెల పాల్గొన మాసంలో సంకటహార చతుర్థిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ మార్చి 6 శుక్రవారం రోజున జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం చిత్త. మార్చి 7 ఉదయం 11:15 వరకు 2026 మార్చి నెల పాల్గొన మాసంలో ఆ గణనాథుణ్ణి కొలిచేటువంటి నామం పేరు బాలచంద్ర మహాగణపతిగా కొలుచుకోవాలి. పీఠం పేరు ఆగమ పీఠం. ఉదయం వేళ పూజ చేసుకోవడానికి, ముడుపు కట్టుకోవడానికి శుభ సమయాలు చూసుకున్నట్లయితే మార్చి 6, 2026 శుక్రవారము తెల్లవారుజామున 4:20 నుంచి ఉదయం 8:25 లోపల. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:20 లోపు మీరు ముడుపు కట్టుకోవడం, పూజ అనేది చేసుకోవచ్చు. సాయంకాలం తిరిగి పునః పూజా సమయం చూసుకుంటే సాయంత్రం 4:35 నుంచి సాయంత్రం 5:45 వరకు, లేదా రాత్రి 7:30 తర్వాత. ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రాత్రి 8:56, విజయవాడ 8:46, విశాఖపట్నం 8:37, కాకినాడ 8:40, రాజమండ్రి 8:42, ఢిల్లీ 9:11, బెంగళూరు 8:53, ముంబై 9:19, చెన్నై 8:42, పూణే 9:14. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుద్దని అనుకుంటున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.